నెల్లూరు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్న వనపర్తి జయమ్మకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. 15 ఏళ్లుగా డ్రైనేజీ శుభ్రం చేసే పనిచేస్తున్న జయమ్మ 3 ఏళ్ల కిందట సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనం మంజూరు చేయాలంటూ కార్పొరేషన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన అధికారులు సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో భాగంగా NSKFDC పథకం కింద 32 లక్షల విలువైన వాహనం కేటాయించి 10 లక్షలు రాయితీ అందించారు. 3 ఏళ్లుగా సక్రమంగా వాయిదా చెల్లిస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబానికి అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందడంపై జయమ్మ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందం ఉంది. కాకపోతే మాకు మున్సిపాలిటీ తరపు నుంచి ఎవరెవరు సెప్టీ ట్యాంకులు ఉన్నారో 30 బళ్ళు దాకుంటున్నాయి. వాళ్ళకందరికీ సంబంధించి నా పేరు సెలక్షన్ అయింది. నాకు చాలా అది గర్వకారణంగా ఉంది. అందరూ కూడా నేను సెలెక్ట్ అయిన తర్వాత అందరూ కూడా సెప్టీ ట్యాంక్ వాళ్ళందరూ కూడా అమ్మ నువ్వు సెలెక్ట్ అయ్యావు, చాలా కంగ్రాచులేషను అని చెప్పారు. నాకు అదే బాగా ఎక్కువ సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే కమిషనర్ సార్ కూడా పిలిచి ఇచ్చి అది లెటర్ ఇచ్చేవాటికి నాకు ఇంకా బాగుంది. మా సారు కమిషనర్ సారు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అభినందనలు ఇచ్చారు. మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం, కానీ ఆ ఇబ్బందుల్లోంచి సారు మాకు గుర్తింపుగా మమ్మల్ని ఆహ్వాన పత్రిక అందించారు. ఇప్పుడు మేము 15 సంవత్సరాల నుంచి మా పిల్లకాయలు చిన్న వయసు నుంచి మేము అదే పనిలోనే ఉన్నాము. దాన్ని గబ్బు అని అనుకోకూడదు కదా. మనం ఏదైనా ఒక చెయ్యాలి, మన బాధ్యత అనుకుంటే చేసుకోవాలి కదా. అది కష్టమైనా చెయ్యాల్సిందే కదా. కష్టమైన ఇష్టంగానే చెయ్యాలి. మా హస్బెండ్ ఈయన సపోర్ట్ ఉంటేనే నేను అక్కడ దాకా వెళ్ళాను.